రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత అయినటువంటి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారి మీద ఏదైతుందో మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు వెంకటలక్ష్మి గారి మీద అయితే చాలా మహిళలు కించపరిచేలాగా ఆరోపణలు చేసి 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర అని చెప్పుకునే నీచమైన దౌర్భాగ్యాలను దిగినటువంటి మాజీ ఎమ్మెల్యేని ఇవాళ జనసేన పూర్తిగా ఖండించబోతుంది. ఇవాళ నియోజకవర్గంలో అభివృద్ధిలో రాష్ట్రంలో ముందంజలోకి వెళ్తూ ఏ విధమైన క్రైమ్లో కానీ ప్రజల్ని శాంతియుతంగా పరిపాలించడంలో కానీ ఎక్కడా కూడా బత్తుల బలరామకృష్ణ గారు రాజానగరం నియోజకవర్గంలో 70 175 నియోజకవర్గంలో రాజానగరంలో మంచి ఇదిలో ఉందని చెప్పుకోవాలి. అలాంటి రాజానగరం నియోజకవర్గంలో పక్క నియోజకవర్గం నుంచి స్థానికుడు కాకపోయినా మాజీ ఎమ్మెల్యే గత 2019లో అధికారంలోకి వచ్చి రాజానగరం నియోజకవర్గంలో ఒలకబెట్టింది ఏమీ లేదు. ఎంతమంది శిరోమండలం అలాగే బీసీలపై దాడులు, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, భూ కబ్జాలు, ఎవరైనా ఎదురు తిరిగితే అట్రాసిటీ కేసులు, ఎన్నో క్రైమ్లో వాళ్ళ రాజానగరంలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మాజీ ఎమ్మెల్యే అని చెప్పుకోవాలి. అభివృద్ధిలో వెనకంజలో ఉన్నాడు, క్రైమ్లో నెంబర్ 1లో ఎవరవుతున్నాడో చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన ఆరోపణలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎమ్మెల్యే గారి మీద మీరు ఏదో మట్టి మాఫియా చేస్తారు, గంజాయి అని ఆయన ఆరోపణలు చేస్తారు. ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో ఇవాళ వైసీపీ కార్యకర్తలకి నాయకులు కూడా చెప్తున్నాం, మీరు గత ప్రభుత్వంలో క్రైమ్ ఎంత ఉందో చూడండి. మీరు 2019 నుంచి 24 దాకా మీరు క్రైమ్ ఎంతో చూడండి. ఇవాళ 20 నెలలు అధికారంలోకి వచ్చాక క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గిపోయింది. ఇది అభివృద్ధి విషయంలో కూడా ముందంజలో ఉన్న క్రైమ్ రేట్లో కూడా చాలా మేము క్రైమ్ను ప్రోత్సహించకుండా ప్రజలందరూ కూడా సురక్షితంగా చూడాలని ఒక నియోజకవర్గాన్ని ఒక బాటలో తీసుకెళ్తే ఈ మధ్యకాలంలో ప్రతిపక్ష కూడా పాత్ర కూడా పోషించలేకుండా ఈ మధ్యకాలంలో పెట్టి ఆరోపణలు చేస్తూ సాక్షాత్తు మా జనసేన వీర మహిళ అయినటువంటి మా బత్తుల వెంకటలక్ష్మి గారి మీద కొంగు చాచి డబ్బులు దండుతుందని చెప్పేసి ఒక ఆరోపణ చేశాడు. నిజంగా 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర మా నాన్నగారు ఇది మా అమ్మగారు ఇది అని చెప్పుకునే నువ్వు నీ ఇంట్లో తల్లి ఉంది, అలాగే నీకు భార్య ఉంది, అలాగే నీకు మరదల గారు ఉంది. మహిళల్ని గౌరవించలేని నువ్వు కూడా ఒక రాజకీయ నాయకుడు అని అడుగుతున్నా. ఎందుకంటే సంస్కారహీనంగా మాట్లాడటం, ఎందుకంటే సింగు చాచడం అనేది ఎంత భయంకరమైన విషయం అనేది కూడా వాళ్ళ ఆ ఫ్యామిలీకి 40 సంవత్సరాల చరిత్ర ఉన్న ఫ్యామిలీకి తెలియలేదనుకుంటే అది మా రాజానగరం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ మహిళలు పెట్టుకున్న ఫ్యామిలీ మీద పెట్టుకున్నది దురదృష్టం. ఎంత దురదృష్టం చూడండి. ఒక మహిళను అలాగ అవమానిస్తారా? ఇదేనా నీ కన్నతల్లికి నేర్పిన సంస్కారం? నీ భార్య నేర్పిన సంస్కారం ఇదేనా? నీ రేపొద్దున రాబోయే రోజులు నీ పిల్లలకి ఏ సమాధానం చెప్తాను? ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకో. ఒక ఆయన అంటాడు, మా అబ్బా నాన్న అమ్మ గురించి మాట్లాడితే ఇంటికి వచ్చి కొడతానంటారు. అసలు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? స్థానిక ఎమ్మెల్యే భార్యని విమర్శిస్తే కట్టుకున్న మొగుడికి కోపం రాదా అని అడుగుతున్నా మీడియా మిత్రులు ఎదురుకుండా. ఎంత బాధాకరం. మీడియా మిత్రులు మీకు కూడా అందరికీ తెలుసు, ఆడవాళ్ళు సోదరులు అందరూ ఉన్నారు. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఎవరైనా కానీ మాట్లాడతారు. మాట్లాడకండి ఎలా ఉంటారు? ఇవాళ అది చేస్తాం ఇది చేస్తాం అంటే జనసేన అనేది జన సైనికులు ఊరుకుంటారేమో తాట తీసేస్తారు. ఎలాంటి నాయకుడిని ఉపేక్షించేది లేదు. గతంలో బత్తుల బలరామకృష్ణ మీద ఏం చేస్తాడో గాదరాడ దొంగ విజయవాడలో బాటా షోరూంలో దొంగతనం చేశాడు, పుట్టపర్తి సాయిబాబాలో దొంగతనం చేశాడని ఎలక్షన్ల ముందు ఎన్నో ఆరోపణలు చేసావు. ఇవాళ నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా ఇవాళ అతను అసెంబ్లీలో వెళ్ళి కూర్చున్నాడు.
నువ్వు దొంగను చిత్రీకరిస్తే నీ గాదరాల్లో మెజార్టీ వచ్చింది. నిన్ను 35,000 ఓట్లతో మెజార్టీ సుమారుతో నిన్ను ఓడించి ఇంటికి పంపించాడు. ఎంతకంటే అతను బత్తుల బలరామకృష్ణ గారు గొప్పోడు కాదని చెప్పడం నువ్వెవరో? ఇవాళ ఓటమిలో కురుంగిపోయి కార్యకర్తలు ఎవరో నీకు సపోర్ట్ చేయక ఏదో విమర్శలు చేస్తే నీకేదో ఇది వస్తుంది, భయపడతాననుకుంటున్నామో. రాజానగరం నియోజకవర్గంలో భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే అభివృద్ధిలో నెంబర్ 1గా దూసుకుపోతూ రైతులకు పూర్తిగా సహాయ సహకారంగా రైతులు డెవలప్ చేయడంలో కావచ్చు, మహిళల అభ్యున్నతికి కావచ్చు, విద్యార్థుల భవిష్యత్తుకు కావచ్చు, మంచి దశ నిర్దేశం చేసుకుంటూ ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో దూసుకుపోతున్నటువంటి బత్తుల బలరామకృష్ణ గారిని అడ్డుకోలేక వాళ్ళ ఫ్యామిలీ మీద ఈ రకమైన ఆరోపణలు చేయడం ఎంతవరకు తగ్గవో చూసుకోను. ఈరోజు మీరేమవుతుందో ఇవాళ ఒకప్పుడు వ్యాపారాలు చేసి ఓనర్ని చంపేసామంటాడు, బిజినెస్ చేసుకుంటూ ఒకప్పుడు ఓనర్లు చంపేసామని ఆరోపణ చేస్తాడు. అతను విజయవాడలో ఓనర్ ఇంకా బతికే ఉన్నాడు. మేము విజయవాడ అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఓనర్ ఇంట్లోనే పడుకుంటాం. ఇలాంటి పనికిమాలి ఆరోపణలు చేసి నీకున్న 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఎంత చెడిందో అనేది కూడా ఇవాళ తేటతెల్లమైంది. అదే కాదు, ఇవాళ నువ్వు కొంగు చాచి అని వెంకటలక్ష్మి గారు ఏమైతే ఆరోపణలు చేసావో దండుకున్నారనో, నీలో చిత్తశుద్ధి ఉంటే, నీలో నిజాయితీ ఉంటే నీ ఫ్యామిలీ పరంగా వచ్చి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ప్రెస్ మీట్ పెట్టి వెంకటలక్ష్మి గారు కొంగు చాచి డబ్బులు దండుకుందని చెప్పు. నువ్వు మగాడని ఒప్పుకుంటాను, నేను జనసేన పార్టీకి రాజీనామా చేస్తాను. బాంచత్ పనికిమాలి ఆరోపణలు చేయడం కాదు, తేల్చు, దిక్కు తేల్చు. ఎవరి దగ్గర లంచాలు తీసుకుంటావు వెంకటలక్ష్మి గారు, ఎవరి దగ్గర చెంగు చాచుందో తేల్చు. ఇవాళ 2019లో అధికారంలోకి వచ్చి మొత్తం రాజానగరం నియోజకవర్గంలో కొండలు దోసేసో, చెరువులు దోసేసో, అన్ని రకాల భూ కబ్జాలు, బ్లేడ్ బ్యాచ్ అన్ని ప్రోత్సహించి ఇవాళ పక్క నియోజకవర్గంలో ఇవాళ ద్రాక్షారంలో నువ్వు కళ్యాణ మండపాలు ఎలా కడుతున్నావు, రియల్ ఎస్టేట్ ఎలా చేస్తున్నావు, జనాల సమాధానం చెప్పాలి. నువ్వు బెంగళూరులో నీకు ఆస్తులు ఎలా వచ్చినాయి, అలాగే హైదరాబాద్లో నువ్వు రియల్ ఎస్టేట్ ఎలా చేస్తున్నావు అనేది కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో కార్యకర్తలను అడ్డు పెట్టుకుని నువ్వు 2019లో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క కార్యకర్తని కూడా బాగు చేయకుండా నీ సొంత బామర్దుల్ని, నీ బినామల్ని 10 మందిని పెట్టుకుని పూర్తిగా రాజానగరం నియోజకవర్గంలో దోసేసిన వనరులన్నీ కూడా నువ్వు కాదా అని అడుగుతాను ఆ ప్రశ్న మీద. ఇవాళ వనరులన్నీ దోసుకుపోయి ఇప్పుడు ఇవాళ కార్యకర్తల్ని 10,500 మందిని కార్యకర్తలను తయారు చేసి వాళ్ళకి బీమా కల్పించి వాళ్ళ యుద్ధానికి తయారు చేస్తావా? అంటే యుద్ధం వీళ్ళ చెయ్యాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు సంపాదించుకుంటావా? ఇదేనా నీ 40 సంవత్సరాల రాజకీయ చరిత్రం? ఇవాళ మీ తమ్ముడు మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు? ఒక్కసారి ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, అంటే ప్లేసులు చెప్పాలా? అభివృద్ధిలో మేము నెంబర్ 1లో ఉన్నాం అన్నట్లో మేము నెంబర్ 1 ప్లేసులు చెప్పాలా? అంటే ప్లేసులు చెప్పి 2014లో ప్లేసులు చెప్పి అంతు పంతు చూస్తానంటే 2014లో ఓడిపోయాం మనం, రాజనగరంలో ఓడిపోయారు మీరు. అలాగే అదే ప్రణాళికతో మళ్ళీ 2024లో వెళ్ళారు, ఓడిపోయారు. ప్రజలు మీకు తీర్పు ఇచ్చేశారు. ఇంక నువ్వేం చూస్తావు? ఎవరిని చూస్తావు? జన సైనికులు అందరం చూస్తావా? ఇవాళ ఇదే తమ్ముడిని అడుగుతున్నాను, మీ అన్నగారు మీడియా ముందు రాజానగరం నియోజకవర్గంలో నాపై బత్తుల బలరామకృష్ణ ఒక్క ఓటుతో నెగ్గితే రాజకీయ సన్యాసం చేసుకుంటానని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాడు? రాజకీయ సన్యాసం ఎక్కడ తీసుకున్నాడు? రాజీనామా ఎందుకు చేయలేదు? దీని మీద మాట్లాడు. మీ అన్నయ్య గురించి దమ్ముంటే నువ్వు మీ అన్నయ్య దీని గురించి మాట్లాడు, అప్పుడు నిజమైన రాజకీయ నాయకుడిని ఒప్పుకుంటాను. మీ అన్నగారు శపథం చేసి ఇవాళ ఇంట్లో దూరేసిన వ్యక్తి, ఓడిపోయిన వ్యక్తి, ఇవాళ 35,000 ఓట్ల మెజారిటీతో నెగ్గిన బత్తుల బలరామకృష్ణ గారు సత్యమైన ఆరోపణ చేయడం ఎంతవరకు సరి అని చెప్పేసి నేను ప్రధానమంత్రిని అడుగుతున్నాను. ఒక్క నిమిషం ఎలాగైనా అడుగుతున్నా. ఇవాళ మీరు చూడాలి, రాజకీయాల్లో విమర్శలు చేయొద్దు అంటలే, రాజకీయ విమర్శలు చేయండి, వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్టో, అలాగే మహిళల మీద ఎందుకు విమర్శలు చేయడం కరెక్టో. ఇవాళ స్టేట్లో మాధులత గారిని జుట్టు పాటులు లాక్కొచ్చి కొడతానంటాడు, అలాగే గంటా స్వరూపం వాళ్ళని కూడా లకారంతో తిడతాడు. అంటే మహిళలంటే పూర్తిగా గౌరవం లేదా? రాజానగరం నియోజకవర్గంలో ఇదేనా? రేపు పొద్దున రాబోయే రోజుల్లో మళ్ళీ మీరు ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే
అంటే మహిళలు గౌరవించరు, మేము మహిళలు ఎలాగే తిడతామని చెప్తారా? ఆ వెంకటలక్ష్మి గురించే కాదు, నువ్వు ఆ మహిళలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ కూడా మొన్న కావాలి మహిళ జుట్టు పట్టుకుని లాక్కొచ్చి కొడతానంటాడు అధికారంలోకి వచ్చాక. అసలు నువ్వు అధికారం రావడానికి కళ అంటే నీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలకు వెళ్తే ఇవాళ రాజానగరం అయితే బత్తుల బలరామకృష్ణ గారు ప్రజా సమస్యల గురించి ఏ రోజు కూడా గౌరమిత్రం మొట్టమొదటి వ్యక్తి రాజానగరంలో బత్తుల బలరామకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి చెప్పాలి. ఇవాళ నువ్వు వాళ్ళ 2019 అధికారంలోకి వెళ్తే ఏం చెప్తావు? మా నాయుడు మా జగన్మోహన్ రెడ్డి ఇవాళ జైలుకి వెళ్ళి వచ్చాడని చెప్తావు, లేకపోతే పెట్టగలని చెప్తావు. రాజానగరం నియోజకవర్గంలో అంతమంది జనం దగ్గరితే అసెంబ్లీకి వెళ్ళి సొల్లు చెప్పు నువ్వు. కానీ ఎమ్మెల్యే మా బలరామకృష్ణ గారు సొల్లు చెప్పలేదు. అభివృద్ధిని ప్రజల కష్టాలని ప్రతి కూడా పేపర్ రూపంలో రాసుకుని వెళ్ళి చెప్పారు. ఇవాళ ఏమవుతుందో నీ నియోజకవర్గంలో నీ మండల కన్వీనర్లు కావచ్చు, ఎంపీపీలు కాదు, జడ్పీటీసీ కావచ్చు, నీ అవినీతి బట్టపైతంతా మా దగ్గర ఉంది. నీ మండల కన్వీనరు రాజానగరంలో ఈ మండల కన్వీనరు భూ కబ్జాలు చేసి ఎన్ని చెరువులు కప్పెట్టి ఎన్ని కబ్జాలు చేసిన ఫైల్ మా దగ్గర ఉంది. అలాగే సీతానగరం మండలం సంబంధించినటువంటి జడ్పీటీసీలు ఎంపీపీలకు సంబంధించినటువంటి ఇవాళ పక్క నేషనల్ హైవేలో కూడా బార్లు పర్మిషన్ తెచ్చే పొజిషన్లో కూడా కొంతమంది ఉన్నారు. అలాగే కోరుకొండ మండలంలో కొంతమంది మీ చేసే కన్వీనర్లు కావచ్చు, జడ్పీటీసీలు ఎంపీపీ కూడా అంత దందా వ్యవహారాలే, అంత లిక్కర్ సిండికేట్ మాఫియాలు. అలాగే ఇవాళ ఒకడు చెరువు కప్పేడేసి కాలేజీలు కట్టించేస్తాడు. ఇవన్నీ మా దగ్గర ఫైల్ ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు తీస్తామని ఊరుకున్నాం. ఎందుకంటే అభివృద్ధిని తీసుకెళ్ళాలి, ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది ఉండకూడదు. మనం ఇవన్నీ ప్రతిపక్షాల గురించి ఎక్కువగా మనం ఇవన్నీ పైలట్ దొరికితే అభివృద్ధి మనకి ఇదవుతుంది, ఎవడ పాపని ఆడిపోతాడని మా ఎమ్మెల్యే గారు అలాగే మమ్మల్ని జోకెడుతున్నాడు. ఖచ్చితంగా మీ సిట్క తీస్తున్నాం, మీ ఫైల్ అంతా రెడీగా ఉంది. రేపొద్దున ఎవరెవరో దందాలు చేశారో, ఎవరెవరు అక్రమ ఆస్తులు చేసి అక్రమ దందాలు ఎక్కడ చేశారు, ఎన్ని కూడా ఫైల్ దగ్గర ఉంది. త్వరలో తీస్తాం. మీ బండారుని అంతా బట్టబయలు చేసి మేము ఖచ్చితంగా ఎట్టి పశువులు కూడా ఉపేక్షించాం. మేము యుద్ధానికైనా సిద్ధం, అది కూడా చెప్తున్నాం మీడియా ముందు. అభివృద్ధిలో మీకంటే ముందున్నాం. మీరు యుద్ధమే కావాలి, పోరాటమే చేద్దాం అనుకుంటే చేయండి. మీరు అధికార పార్టీ మీద అడగడం తప్పులేదు, కానీ వ్యక్తిగత విమర్శలు పోవద్దు. మళ్ళీ యుద్ధం చేస్తాం, దాడి చేస్తాం అంటే అవసరం మేము కట్టల పట్ల రెడీగా ఉంటాం. మేము భయమా మాకేం లేదు, 35,000 ఓట్లతో లెక్క మా బలం మాకుంది. మీరు సామరస్యంగా ప్రతిపక్ష పాత్ర పోషించడం తప్పులేదు. రెచ్చగొట్టే ధోరణికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మేము కూడా జన సైనికులు ఖచ్చితంగా మేము రెడీ.